హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజ్ కుమార్. ఈ వీడియోలో విద్యా సమాచారం అడ్మిషన్స్కి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. సో కామన్ లా అడ్మిషన్ టెస్ట్ 2019కి సంబంధించిన నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ అయింది. దీన్ని క్లాట్ అని కూడా అంటారు. అలాగే ఏపీ మోడల్ స్కూళ్ళలో 6వ తరగతిలో ప్రవేశాల కోసం అడ్మిషన్స్ కోసం మనకు ఇంకొక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఫస్ట్ మనము క్లాట్ గురించి చూసినట్టయితే, సో క్లాట్ అనేది ప్రతి సంవత్సరం రిలీజ్ అవుతుంది. క్లాట్ అంటే కామన్ లా అడ్మిషన్ టెస్ట్. సో దీంట్లో మన దేశవ్యాప్తంగా ఉన్న 21 యూనివర్సిటీల్లో లా కోర్సు చేయడానికి సో ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. సో దీంట్లో క్వాలిఫై అయిన వారికి సో ఈ 21 యూనివర్సిటీలో, దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలో అడ్మిషన్ అనేది పొందుతారు. సో క్వాలిఫై అయిన వాళ్ళు. సో ఎవరెవరు క్వాలిఫై అవుతారంటే, సో ఫస్ట్ కోర్సులు చూసినట్టయితే యూజీ ప్రోగ్రామ్ అని ఉంటుంది. సో ఇది 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ లా కోర్సు. సో దీంట్లో మనము అడ్మిషన్ పొందాలనుకుంటే ఫస్ట్ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. సో ఇంటర్మీడియట్ 45% తోటి పాస్ అయి ఉన్న వాళ్ళు, అలాగే ఈ సంవత్సరం ఫైనల్ ఇయర్ రాస్తున్న వారు కూడా ఎలిజిబుల్ అవుతారు. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 40% మార్కులు ఉన్నా కానీ సో ఈ 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ లా కోర్స్కి అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇంకోటి పీజీ ప్రోగ్రామ్ ఉంటుంది. సో ఈ పీజీ ప్రోగ్రామ్ కింద ఎల్ఎల్బి చేసిన వాళ్ళు ఈ పీజీ ప్రోగ్రామ్కు అప్లై చేసుకోవచ్చు. దానికి 55% మార్కులతోటి ఎల్ఎల్బి పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 50% మార్కులు ఉంటే సరిపోతుంది. సో ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుందంటే, సో ఈ అడ్మిషన్ టెస్ట్ నిర్వహిస్తారు కదా, సో దీంట్లో వచ్చిన రాత పరీక్ష ద్వారా మనకు ఎంపిక ప్రక్రియ ఉంటుంది. సో మనకు ఈ అడ్మిషన్కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యాయి జనవరి 10 నుంచి. సో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ మార్చి 31. చాలా టైం ఉంది. సో ఎవరైనా లా కోర్సులు చేయాలనుకుంటే సో మార్చి 31 వరకు ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి టైం ఉంది. అయితే ఎగ్జామినేషన్ అనేది మే 12న నిర్వహిస్తారు. దీనికి సంబంధించి క్లాట్ నోటిఫికేషన్ 2000కి సంబంధించిన వివరాలు. సో దానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్, అలాగే నోటిఫికేషన్ లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది లింక్. సో దాని నుంచి మీరు లా కోర్సులు చదివే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఇన్ఫర్మేషన్ అనేది చేయండి. ఇక ఏపీ మోడల్ స్కూళ్ళలో 6వ తరగతిలో ప్రవేశాల కోసం అడ్మిషన్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఆంధ్రప్రదేశ్లోని ఆదర్శ పాఠశాలలు 164 ఆదర్శ పాఠశాలలో 6వ తరగతిలో ప్రవేశం కోసం నిర్వహించే అడ్మిషన్ టెస్ట్కు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ప్రస్తుతానికి 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. ఇక లోకస్ స్టార్ట్ అయితే చూసినట్లయితే, సో మరి ఏ జిల్లాలో ఉన్న పాఠశాలకు అడ్మిషన్ పొందాలనుకుంటే ఆ జిల్లాలో 2017-18 అలాగే 18-19 సంవత్సరం చదువుతున్న వాళ్ళైతే మీరు లోకల్ స్టాటస్ కింద వస్తారు. ఇక ఎంపిక ప్రక్రియ అనేది రాత పరీక్ష ద్వారా నిర్వహిస్తారు. ఇక వయసు చూసినట్టయితే 2007 సెప్టెంబర్ 1 నుంచి ఆగస్టు 31 తారీఖు ఓసీ ఓబీసీ అభ్యర్థులు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే 2005 సెప్టెంబర్ 1 నుంచి 2009 ఆగస్టు 31 తారీఖు మధ్యలో పుట్టిన వాళ్ళు ఈ పోస్టులకు ఈ అడ్మిషన్ కోసం ఎగ్జామినేషన్స్ అనేది మనకు ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్లో నిర్వహిస్తారు. సో మనకు 5వ తరగతి స్థాయిలోనే మనకి ఎగ్జామినేషన్కి సంబంధించిన పరీక్ష మనకు క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది జనవరి 10 నుంచి స్టార్ట్ అయ్యాయి. ఇక అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఫిబ్రవరి 11వ తారీఖు వరకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఇక 100 రూపాయల ఫీజు అనేది ఓసీ బీసీ అభ్యర్థులకు ఉంది. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 30 రూపాయల ఫీజు ఉంటుంది. సో ఫస్ట్ మీరు ఆన్లైన్ పేమెంట్ చేసిన తర్వాత మీకు ఒక జోనల్ నెంబర్ వస్తుంది. ఆ జోనల్ నెంబర్ తోటి మీరు ఈ పేమెంట్ చేసి మీరు అడ్మిషన్స్ అనేది సంబంధించిన ఆన్లైన్ ప్రక్రియ అనేది చేసుకోవచ్చు. ఇక ఎగ్జామినేషన్, ఈ అడ్మిషన్ టెస్ట్కి సంబంధించిన ఎగ్జామినేషన్ ఏప్రిల్ 1వ తారీఖున ప్రొద్దున 9 గంటల నుంచి 11 గంటల వరకు నిర్వహిస్తున్నారు. సో వీటికి సంబంధించిన నోటిఫికేషన్ అలాగే ఆన్లైన్ లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దాని నుంచి మీరు సో ఈ ఆంధ్రప్రదేశ్లోని 164 ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతిలో ప్రవేశాల అడ్మిషన్ టెస్ట్కు సంబంధించిన అప్లై అనేది చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన వివరాలు. సో దీనికి సంబంధించి క్లాట్ అలాగే ఏపీ మోడల్ స్కూల్లో 6వ తరగతి ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు మీరు చూశారు. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.